హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే వ్లాగ్స్. అదేనండి, ఓంకార క్లింకార వ్లాగ్స్. ఈరోజు మా పెరట్లో ఉన్న మొక్కలు చూద్దాం రండి. స్టార్టింగ్ తమలపాకు చెట్టు ఎందుకు చూపిస్తున్నానంటే శుభకార్యాలకు వాడతారు కదా, అందుకు. ప్రతిరోజు పూజలో మేము డైలీ ఒక ఆకైనా దేవుడికి ఉపయోగిస్తూ ఉంటాము. చూడండి ఎంత పెద్దగా ఉందో, బాగుందో. దీన్ని మా శ్రీవారి బ్యాంక్ దగ్గర నుండి తీసుకొచ్చారు. నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసరికి చెరకు. ఇది అసలు అన్ఎక్స్పెక్టెడ్గా వేసాము, వస్తుందో రాదో అని. మా అత్తయ్యకి చాలా ఇష్టం, ట్రై చేద్దామని ట్రై చేసాము. కానీ చూడండి ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయింది. దీన్ని మేము ఎప్పుడు తింటామా అని వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ 3 చెట్లు ఒకే దగ్గర చూపిస్తాను చూడండి. స్టార్టింగ్ మందారం చెట్టు, పూలు చాలా బాగా పూస్తాయి. నెక్స్ట్ చూడండి, అలాగే పారిజాతం చెట్టు. పారిజాతం చెట్టు గురించి అందరికీ తెలిసే ఉంటుంది. చూడండి ఎంత పెద్దదో పారిజాతం చెట్టు. నెక్స్ట్ ఉసిరి చెట్టు. ఈ ఉసిరి చెట్టుకి చాలా చరిత్ర ఉందండి, దాని గురించి మీకు తర్వాత చెప్తాను. అది ఇప్పటికి చాలా పెద్దదై ఉండాలి, కానీ దానికి ఇంకా ఎండ తగిలితే బాగుండేది. నెక్స్ట్ చూడండి, గంధం మందారం చెట్టు. ఇది తిరుప్రాంతకం నుండి తీసుకొని వచ్చాం మేము. చాలా పెద్దదైపోయింది, తీసుకొచ్చి దానికి 1 year ఇప్పటికి. చాలా బాగా పూలు పూస్తున్నాయి, చూడండి ఎన్ని పూలు పూస్తాయో. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి, ఆ గంధం మందారం చెట్టుకి పింక్ కలర్ది కూడా పూస్తుంది. 2 రకాల మందారం పూలు ఒకే దాంట్లో వస్తాయి. ఏ బటర్ఫ్లై బాగుంది కదా, డైలీ వస్తుంది ఇది నా ఫ్రెండ్. అయ్యో బటర్ఫ్లై వెళ్ళిపోయింది. సరే మన మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఆ చెట్టు పక్కన ఇంకొక పూలు కనిపిస్తూ ఉన్నాయా మీకు? అదే రాధా మాధవ్ చెట్టు. ఆ పూలు చాలా స్మెల్ వస్తాయి, బాగుంటాయి. చాలా బాగుంటుంది ఆ పూల స్మెల్ కూడా. చూడండి చాలా బాగుంది కదా. తులసి చెట్టు. ఈ తులసి చెట్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డైలీ ఆడవాళ్ళకైతే దాని గురించి బాగా తెలుసు, డైలీ పూజలు చేస్తూ ఉంటారు. మా ఇంట్లో తులసి చెట్టు అయితే మేము ఇలా చేసుకున్నాం. తులసి చెట్టు ఉసిరి చెట్టు ఒకే దాంట్లో పెట్టారు అత్తయ్య, అంటే డైలీ పూజ చేయడానికి బాగుంటుందని. రాధా మనోహర్ మళ్ళీ బటర్ఫ్లై వచ్చింది, చూడండి భలే ఉంది కదా. పూలు ఎక్కడుంటే అక్కడ బటర్ఫ్లైస్ వస్తాయండి. ఇలాంటివి చూస్తూ ఉంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైనా మన మూడ్ బాగాలేనప్పుడు అలాంటి వాటిని చూస్తుంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. చూడండి ఎంత హ్యాపీగా ఉందో అది. మీరు ఎప్పుడైనా చూసారా బటర్ఫ్లై హనీ ఎలా సక్ చేస్తుందో? చూడండి ఎంత బాగుందో కదా, ఎంత బాగా సక్ చేస్తుందో అది. బాగుంది. వెళ్ళిపోతుంది. ఆ బటర్ఫ్లైని చూస్తూనే ఉండండి. అది నేను వీడియో తీస్తున్నానని భయం కూడా లేదు, నా వీడియోలో అది కూడా క్యాప్చర్ అవ్వాలనుకుందేమో. చూడండి మీరు కూడా హ్యాపీగా. వెళ్ళిపోయింది. నెక్స్ట్ మీకు ఇక్కడ ఇంకొకటి చూపిస్తాను. అక్కడ ఒక చిన్న పక్షి గూడు కూడా ఉందండి. డైలీ పక్షులు వస్తూ ఉంటాయి అక్కడికి. అదిగో కనిపించిందా? దాని లోపల పక్షి ఉంది. దాన్ని పిల్లలకి ఏదో ఫుడ్ పెట్టుకుంటున్నట్టుంది. దాన్ని మనం ఎందుకు డిస్టర్బ్ చేయాలి, వెళ్ళిపోదాం పదండి. చూడండి మళ్ళీ రాధా మాధవ్ చెట్టు చాలా బాగుంది కదా. నాకు తెలిసి ఈ రాధా మాధవ్ చెట్టు గురించి చాలామందికి తెలియదేమో. చూడండి జామ చెట్టు. ఈ జామ చెట్టు మాకు పెళ్ళైన స్టార్టింగ్లో వేశారండి. ఇప్పటికి ఎన్ని కాయలు వస్తున్నాయో, ఎంత బాగుందో ఈ జామ చెట్టు కాయలు కూడా. కలబంద చెట్టు గురించి అందరికీ తెలిసిందే, దీన్ని ఫేస్కి యూజ్ చేసుకుంటారు, హెయిర్కి. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మా ఇంట్లో అయితే అలా ఉంది. నెక్స్ట్ మ్యాంగో. ఈ మ్యాంగోస్ చాలా ఉన్నాయండి మా ఇంట్లో. లాస్ట్ సమ్మర్కి మేము మ్యాంగోస్ తెచ్చుకున్నప్పుడు వేసాము. అలా వాటిలో ఈ మల్బరీ ప్లాంట్కి కూడా చాలా చరిత్ర ఉందండి. ఇది మా శ్రీవారికి చాలా ఇష్టం. చూడండి దాని గురించి రోజు చూపిస్తూ ఉంటాడు. చూడండి కాయలు వచ్చాయి బాగుంటాయని. చాలా పెద్దదైపోయింది, దానికి డైలీ చూసుకుంటూ ఉంటారు ఆ చెట్టుని. బాగుంది కదా. ఉన్నాయి చూడండి అక్కడ కాయలు వస్తూ ఉంటాయి, చాలా బాగుంటాయండి. ఇది కూడా హెల్త్కి చాలా మంచిదే. మల్బరీ గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. చూడండి ఇప్పుడే పోతొస్తుంది, కాయలు చాలా వస్తాయి ఈసారి. నెక్స్ట్ టైం కాయలు వచ్చినప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. చెట్టు నిండా కాయలు ఉంటే చూడటానికి చాలా బాగుంటుంది కదా ప్లాంట్ కూడా అని. బాగుంది కదా మల్బరీ ప్లాంట్. మల్బరీ కాయలు కూడా బాగుంటాయండి తినడానికి. ఫస్ట్లో ఎలా ఉంటాయో అనుకున్నాను నేను, కానీ పుల్లగా స్వీట్గా బాగానే ఉంటాయి చూడటానికి, తినడానికి కూడాను.
దీన్నే ఎక్కువసేపు చూపిస్తున్నారు ఏంటో అనుకుంటున్నారా? ఇది మా శ్రీవారికి చాలా ఇష్టమైన చెట్టు కదా, అందుకే అలా చూపిస్తున్నాను, ఏమనుకోకండి. చూడండి, స్టార్టింగ్ నుండి చూపిస్తున్నాను. చూడండి, ప్రతి కొమ్మకి పూతొచ్చింది. నెక్స్ట్ టైం కాయలు వచ్చినప్పుడు పర్టికులర్గా ఈ చెట్టు గురించి, అసలు మల్బరీ కాయలు ఎలా ఉంటాయో చూపిస్తాను మీకు, మీరు కూడా చూద్దురు. ఇప్పుడు నేరేడు చెట్టు గురించి కూడా తెలుసు. నేరేడు కాయలు చాలా మంచిది అంటారు. ఇయర్లీ వన్స్ ఒక్క కాయ అయినా తినాలి అంటారు. మన పొట్టలో ఏమన్నా వేస్ట్ హెయిర్ ఏమన్నా ఉంటే అది మెల్ట్ అయిపోతుంది అని చెప్తూ ఉంటారు. దీనికి కాయలు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు తిందామా అని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. అది అసలు అంతకు మించి పెద్దది అయిపోవట్లేదు ఏంటో, మరి చూద్దాం. దాన్ని కూడా తర్వాత ఏదో చేద్దాం. జామకాయ చెట్టు చూడండి, జామకాయ చెట్టు చాలా జామకాయలు వస్తూ ఉన్నాయి. సీజన్ అయిపోయిందండి, మొన్నటి వరకు బాగుంది, కాయలు చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది, పూత వస్తుంది చెట్టుకి. ఈసారి చెట్టు నిండా కాయలు ఉన్నప్పుడు చూపిస్తాను. అవి చూడండి, అక్కడక్కడ ఇప్పుడే కాయలన్నీ వస్తూ ఉన్నాయి. బాగుంటుందండి, చెట్టు నిండా కాయలు వస్తూ ఉంటాయి. కాయలు వచ్చినప్పుడు చెట్టును చూస్తే చాలా బాగుంటుంది. చాలా పెద్ద చెట్టు ఇది. మా శ్రీవారి వాళ్ళు స్టార్టింగ్ ఇక్కడ ఇల్లు కట్టినప్పటి నుండి ఉందంట వాళ్ళతో పాటు. వాళ్ళకి గుర్తనమాట ఈ ఇంటికి ఆ చెట్టుకి. అప్పటి నుండి అలాగే ఉంది ఆ చెట్టు. చాలా బాగున్నాయి చూడండి, ఎంత కాయలు చాలా వస్తాయండి కాయలు. ఈసారి కాయలు వచ్చినప్పుడు మీకు మళ్ళీ అసలు చాలా మల్బరీ ప్లాంట్ ఇది బాగా తీసి చూపిస్తూ ఉంటాను. చిలుకలు మాత్రం డైలీ వస్తాయండి జామకాయలు తినడానికి, బాగుంటుంది అది చూడటానికి. వాటి ఫ్రెండ్స్ అసలు 3 రామచిలుకలే వస్తూ ఉంటాయి డైలీ. చాలా పెద్దది అయితే మాత్రం చెట్టు. ప్యారెట్ వచ్చింది ఫ్రెండ్స్, మీకు కనిపించిందా ప్యారెట్? చూడండి, అదిగో ప్యారెట్ వచ్చేసింది. 1 కాదు 2 ప్యారెట్స్ ఉన్నాయి. డైలీ వస్తాయండి ప్యారెట్స్ జామకాయలు తినడానికి. మేము కూడా వదిలేస్తాం వాటిని. చూడటానికి చాలా బాగుంటుంది, అసలు ఎంత బాగుందో చూడండి. ప్యారెట్స్ చెట్టు మీద అవి తింటూ ఉంటే చూడటానికి బాగుంటుంది కదండి, ఇంట్లో చెట్లు ఉంటే. ప్యారెట్తో పాటు ఇంకొక పిట్ట కూడా ఉంది. మీకు ఇందాక నేను అక్కడ గూడు చూపించాను కదా, ఆ గూట్లోది అది బయటకు వచ్చింది ఇప్పుడే. ఆ ప్యారెట్స్ చూడండి అలా తింటున్నాయి జామకాయని. ఆ జామకాయ తినేంత వరకు అవి వదిలిపెట్టి వెళ్ళట్లేదు డైలీ. అదిగోండి ఆ పిట్ట కనిపించిందా, అదే మా గూట్లో ఉండే పిట్ట. దానికి ఫుడ్ ఇలా పక్షుల్ని మొక్కల్ని చూస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది కదండి. ఎప్పుడైనా మనసు బాగాలేనప్పుడు వీటిని చూస్తూ ఉంటే అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకైతే. మేము డైలీ ఇక్కడ వచ్చి కూర్చొని కొంచెం సేపైనా ఆ పక్షుల్ని చూస్తూ ఉంటాము, అవి అసలు ఎలా తింటున్నాయా ఏంటా అని. బాగుంటుంది కదా చూడటానికి. ఓవరాల్గా జామకాయ చెట్టు కూడా ఎంత పెద్దదో. నెక్స్ట్ కరివేపాకు చెట్టు. ఈ కరివేపాకు లేనిది ఏ కూర అయిపోదు కదండి. కరివేపాకు కూరలోకే కాదు జుట్టుకి కూడా మంచిది చూడటానికి. మునక్కాయ చెట్టు వావ్ చాలా బాగా వచ్చింది. మొన్న వర్షాలు పడినాయి కదండి, బాగా తుఫాన్ వచ్చింది, అప్పుడు చెట్టు మొత్తం పడిపోయింది. అసలు 2 monthsలో బాగా వచ్చింది చూడండి. అసలు చాలా బాగా కాయలు వచ్చాయి. కాయలు ఇంకా బాగా వస్తాయి. చాలా ఎన్ని కాయలు వచ్చాయో నేను వెళ్ళి వచ్చేసరికి. చాలా కాయలు వచ్చాయి చూడండి, ఇంకా కాయలు. మునక్కాయ చెట్టు చాలా తొందరగా వస్తుంది అంటారు, అది నిజమేనేమో, నేను ఎప్పుడు చూడలేదు. చూడండి ఎన్ని కాయలు అయితే వచ్చాయి అసలు. అమ్మ అసలు చూస్తుంటే ఏదోలా అనిపిస్తుంది నాకే. చాలా బాగుంది చూడటానికి మునక్కాయ చెట్టు. మీలో ఎంతమందికి మునక్కాయ కూర అంటే ఇష్టమో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ ఇప్పుడు అరటి చెట్ల దగ్గరికి వెళ్దాం. నాకు మా ఇంట్లో చాలా ఇష్టమైన స్పాట్ ఏంటంటే ఈ అరటి చెట్లేనండి. నేను ఎప్పుడు చూడలేదు అరటికాయలు అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు, కూర అరటికాయలు అంటే. కానీ చూస్తానికైతే చాలా బాగుంటాయి. ఇది చూడండి కూర అరటికాయ చెట్టు, తినే అరటికాయ అంట వచ్చేసింది గెల. చాలా బాగుంది. ఈసారి ఇది పండినప్పుడు మీకు మళ్ళీ వీడియో షూట్ చేసి చూపిస్తాను. ఏదైనా కానీ మన ఇంట్లో ఆర్గానిక్గా పెంచుకొని తింటే అది చాలా హెల్తీగా ఉంటుంది కదండి. అది మనం ఎంత వెయిట్ చేస్తే అంత టేస్ట్గా ఉంటాయి అవి ఏదైనా సరే. ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మన చేతులతో పండించుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరు.
టోటల్గా ఈ అరటి చెట్ల గురించి చూసుకునేదైతే మాత్రం మా శ్రీవారే. నెక్స్ట్ చక్కెరకేళి అరటి పండ్లు. ఇది ఆల్రెడీ ఒకసారి కోసేసామండి ఒకటి. ఇది మళ్ళీ నెక్స్ట్ది. చాలా బాగుంది మా చెట్టు. మేము పండించుకున్న అరటికాయలు అయితే మళ్ళీ వస్తున్నాయి ఈసారి మళ్ళీ మీకు బాగా చూపిస్తాను. 2 గెలలు అయితే వచ్చాయి ఈ చెట్టుకి. చూడటానికైతే చాలా బాగుంటుంది. అసలు పండినప్పుడు చూడాలి మీరు, చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఆ కాయలు చూస్తుంటే. ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది. తినడం కంటే కూడా ఫస్ట్ చూస్తూ ఉంటే చెట్టుకి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అరటి చెట్లని. నెక్స్ట్ ఇంకో అరటి గెల, ఇది కూడా చక్కెరకేళియే. ఈ రోజుకి ఇక్కడితో ఎండ్ చేసేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.